మండుతున్న ఫీనిక్స్ పక్షి ఇనుప వలలో చిక్కుకుంది. అది మండుతున్న కన్నీటి బొట్టును కారుస్తూ దానిని విడిపించమని ఆ వ్యక్తిని వేడుకుంది. ఆ వ్యక్తి దానిని రాజు దగ్గరికి తీసుకెళ్లాలని అప్పటికే ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఫీనిక్స్ చనిపోవడం చూసి అతనికి జాలి కలిగింది. అతను బరువైన ఇనుప వలను తెరిచాడు. స్వేచ్ఛ లభించగానే ఫీనిక్స్ పక్షి కొత్త జీవితంలా పైకి లేచింది. ఆ మనిషికి కృతజ్ఞతలు చెప్పడానికి అది తల వంచి ఆకాశం వైపు ఎగిరింది. తన ప్రాణాలను కాపాడినందుకు ప్రతిఫలంగా ఆ మనిషి రాజుకు రుజువుగా చూపించగలిగేలా అది మండుతున్న ఈకను వదిలి వెళ్ళింది. కానీ ఆ వ్యక్తి ఆ ఈకను రాజుకు చూపించినప్పుడు అది అప్పటికే కాలిపోవడం ఆగిపోయి ఆ వ్యక్తి తనను ఎగతాళి చేస్తున్నాడని రాజు భావించాడు. అతనికి ఉరిశిక్ష విధించాలని ఆదేశించాడు. తలారి కొట్టబోతుండగా ఆ ఈక అకస్మాత్తుగా మెరుస్తూ పోయింది. ఆ వ్యక్తి కష్టాన్ని పసిగట్టిన ఫీనిక్స్ దూరం నుంచి ఎగిరివచ్చి అతన్ని కాపాడింది. దాంతో ఆకాశం మొత్తం ఎర్రగా మారిపోయింది. అది నగరంలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో దిగింది. దాని మండుతున్న జ్వాలలు మొత్తం పట్టణాన్ని వెలిగించాయి. దీనిని చూసిన రాజు అతన్ని విడుదల చేశాడు. కానీ రహస్యంగా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిద్రిస్తున్న యువరాణిని మేల్కొలపడానికి మంచుతో కప్పబడ్డ పర్వత శిఖరానికి ఆ వ్యక్తిని పంపించాడు. ఈ ప్రయాణం ప్రమాదకరమని రాజుకు తెలుసు. ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేరు. కానీ ఇవాన్ దగ్గర ఏదైనా చేయగల మాయా గాడిద ఉందని రాజుకు తెలియదు. ఆ ఈక గడ్డకట్టిన తలుపులోకి ప్రవేశించింది. దట్టమైన మంచు నీరుగా మారిపోయింది. ఇవాన్ పాదాలు కూడా మంచులో గడ్డకట్టాయి. అక్కడ నిద్రపోతున్న యువరాణిని కనుగొన్నాడు. ఫీనిక్స్ ఈక సహాయంతో ఇవాన్ ఆమెను మేల్కొలిపాడు. కానీ రాజు వృద్ధుడని తెలుసుకున్న ఆమె వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. ఇవాన్ను నిరుత్సాహపరిచేందుకు ఆమె కొండపై నుంచి దూకింది. ఇవాన్ వెంటనే ఆమె వెంట దూకాడు. ఇవాన్ యువరాణిని తిరిగి తీసుకువచ్చాడు. కాని ఆమె ఇంకా వివాహాన్ని నిరాకరించింది. సముద్ర హృదయ ఉంగరం తీసుకువస్తేనే పెళ్లి జరుగుతుందని చెప్పింది. ఆ ఉంగరం సొరచేప దగ్గర ఉందని రాజుకు తెలిసింది. మరుసటి రోజు ఇవాన్ గాడిదపై స్వారీ చేస్తూ విశాలమైన సముద్రాన్ని దాటేందుకు బయలుదేరాడు. ఒక సీగల్ అతన్ని ఈకొట్టడంతో అతను నేరుగా సముద్రంలో పడిపోయాడు. సముద్రపు లోతుల్లోకి మునిగిపోతూ ఒక పెద్ద ఇనుప గొలుసును చూశాడు.